సాయికృష్ణ కేసులో మరో ఇద్దరికి విజయవాడ రెండో ఏసీఎం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, సాయికృష్ణ కేసులో మరో ఇద్దరి రిమాండ్కు సంబంధించిన వివరాలు ఏంటి? వెంకటేష్, ఈ రోజు మరో ఇద్దరు నిందితుల్ని సాయికృష్ణ కేసులో అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపటి కిందటే వారి రిమాండ్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాంబయ్య అదే విధంగా బాబురావు ఇద్దరు కృష్ణలంకలో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నారు. వారు సిఐ నాగరాజ్ కి ఇద్దరు సపోర్ట్ చేశారని, సాయికృష్ణ అదృశ్యం అదే విధంగా మృతి కేసులో వాళ్ళిద్దరూ ఇటు నాగరాజు చెప్పినట్లు చేసి సాయికృష్ణని మాయం చేయటంలో కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని ఎఫ్ఐఆర్ లో వాళ్ళని నిందితులుగా చేర్చారు. ఈ రోజు వాళ్ళిద్దరిని గన్నవరం అదే విధంగా అవనిగడ్డ జైళ్లకు తరలించాలని ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టుల్లో మొత్తం నాగరాజ్ తో పాటుగా 5 నిందితుల్ని అరెస్టు చేశారు. ఇందులో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో 6 పేర్లు పేర్కొన్నారు. మరో నిందితుడు సురేష్ ని అరెస్టు చేయాల్సి ఉంది. ప్రస్తుతం అదుపులో ఉంచుకొని విచారిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. సురేష్ సిఐకి స్నేహితుడుగా ఉన్నాడు. ఇందులో చాలా కీలకంగా మొదటి నుంచి ఘటన జరిగిన తర్వాత అంటే మే 6 నుంచి 8వ తేదీ వరకు సాయికృష్ణ కస్టడీలో ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి కస్టడీలో జరిగిన మృతి చెందాడని సిట్ రిమాండ్ రిపోర్ట్ లో నిన్న పేర్కొంది. ఆ రిపోర్టు ఆధారంగా ఆ ఘటన తర్వాత ఇటు సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ సలహాలు అదే విధంగా ఆయన కూడా వీళ్ళకి తోడుగా శవాన్ని మాయం చేసేందుకు సహకరించారని సిట్ ప్రాథమికంగా పేర్కొంది. దీంట్లో భాగంగానే ఈ మిగతా 2 కానిస్టేబుల్ ని విచారణ జరిపి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లారు, అసలు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేశారు అని, దాని తర్వాత 8వ తేదీ తర్వాత సాయికృష్ణను మాయం చేసేందుకు అసలు ఏం చేశారు, వీళ్ళ పాత్ర ఏంటి అని ప్రాథమికంగానే ఇటు సిట్ అధికారులు విచారణ చేపట్టడం, పలువురు స్టేట్మెంట్లు తీసుకున్న క్రమంలో వీళ్ళ పేర్లు కూడా 2 పేర్లు కూడా రావడంతో వీళ్ళని అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని కీలక విషయాలు పేర్కొన్నట్టు తెలుస్తుంది. సాయికృష్ణ వచ్చిన తర్వాత వీళ్ళకి తెలుసు, వీళ్ళు బయట డ్యూటీ నాగరాజు సిఐ నాగరాజు చెప్పిన దాని ప్రకారంగా ఆయనకు సాయం చేశారని అందులో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇదే విధంగా ఈ కేసులో ఉన్నటువంటి మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ బాబురావు అదే విధంగా ఇంకొక నిందితుడు సాంబయ్య వీళ్ళిద్దరిని మరికొద్ది సేపట్లో సంబంధిత జైళ్లకు తరలించనున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.